అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. వెల్కమ్ టు నిర్మలాస్ కిచెన్. ఇవాళ ఒక విచిత్రమైన వంటతో మీ ముందుకు వచ్చేసానండి. చూద్దాం అదేంటో. స్వీట్ కార్న్ 2 ఉడకబెట్టుకున్నాను. బాదం పప్పుల పొడి కొద్దిగా తురుముకున్నాను. యాలక్కాయలు 2, ఖర్జూరం ఒక 10-12 వేసుకున్నానండి. ఇవేనండి మనకు కావాల్సిన వస్తువులు. చాలా తొందరలో సింపుల్గా అయిపోతుందండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. సరే మొదలు పెట్టేద్దాం. మరి ఈ కార్న్ నేను మిక్సీ జార్లో వేస్తున్నాను. ఉడకబెట్టుకున్నవి ఈ ఖర్జూరం కడిగి పెట్టుకున్నాను కదా, అది కూడా వేస్తున్నానండి. దాంట్లో కార్న్లో వేసి మిక్సీకి వేస్తున్నాను. నేను కొన్ని పుట్నాల పప్పు తీసుకున్నానండి. అవి కొన్ని దోరగా వేయించి మిక్సీ పట్టుకున్నాం పౌడర్గా. దించేస్తున్నాను. మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఈ పప్పులు మిక్సీ పడుతున్నాను. ఈ పుట్నాల పప్పుల్లో యాలక్కాయలు 2 యాడ్ చేస్తున్నాను. ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలండి. ఖర్జూరం పేస్ట్ చేసుకున్నాం కదండి, అది ఒక బౌల్లో తీసుకున్నాం. ఈ పుట్నాల పప్పులో యాలక్కాయలు యాడ్ చేయడం వల్ల మంచి స్మెల్ వస్తుందండి. ఈ ఖర్జూరం కార్న్ పేస్ట్ చేసుకున్నాం కదండి, మనకి అది బాగా లడ్డుకి రాదు పేస్ట్ కాబట్టి. అందుకని ఈ పౌడరు పుట్నాల పప్పు పౌడర్ చేసుకున్నాను కదా, అది దీంట్లోకి యాడ్ చేస్తారండి. అప్పుడు మనకి ఉండలాగా లడ్డు మాదిరిగా బాగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ పౌడర్ దీంట్లో కలుపుతున్నాను. మనకి బాగా చేతికి లడ్డు వచ్చేంత వరకు కావాల్సిన వరకే సమంగా వేసుకోవాలి పౌడర్. ఈ నెయ్యి కొద్దిగా చేతికి తీసుకున్నాను. ఈ పేస్ట్ చేతికి అతుక్కోకుండా ఈ నెయ్యి యాడ్ చేసుకుంటే లడ్డు తొందరగా వచ్చేస్తుంది మనకి. చూసేదాన్ని. ఇప్పుడు ఈ లడ్డుని బాదం పప్పు తురిమి పెట్టుకున్నాం కదండి, దాంట్లో కొద్దిగా టచ్ అయ్యేలా చేస్తున్నాను. నేను స్వీట్ చేసేటప్పుడు ఖర్జూరాలే వాడతాను. ఈ షుగర్లో కెమికల్స్ ఎక్కువగా ఉంటుంది. మీరు ఈ లడ్డు చేసేటప్పుడు ఎక్కువ తీపి కావాలనుకున్న వాళ్ళు ఈ పుట్నాల పప్పులో చక్కెర వేసుకొని యాడ్ చేసుకోవచ్చు సరిపోయినంత. మనం ఈ లడ్డు చేసి ఎవరికైనా గెస్ట్ వచ్చినప్పుడు ఇచ్చేటప్పుడు పైన జీడిపప్పు కానీ యాడ్ చేస్తే ఇంకా చాలా బాగుంటుందండి. నేను ఇప్పుడు దీనికి పెట్టిన పేరు డాకోబా లడ్డు అండి. నేను ఎందుకు ఆ పేరు పెట్టానో ఈసారి మీరు కామెంట్లో తెలపండి, అప్పుడు నేను చెప్తాను. చూడండి, లడ్డు కలర్ కానీ దానిపైన బాదం పప్పు తురుముకున్నది బాదం పప్పు వేయటం కూడా చాలా బాగుంది. శరీరానికి మంచి హెల్దీ అండి. దీంట్లో ఖర్జూరము, అన్ని పుట్నాల పప్పు, ఈ కార్న్ పప్పు, మనకంతా హెల్దీ ఈ 3 వస్తువులు కూడాను. సూపర్ అండి. లడ్డు మాత్రం చాలా కుదిరింది, చాలా టేస్టీగా ఉంది. ఈ బాదం పప్పు మామూలుగా మనం తురుముకుంది ఫ్లేవరు చాలా బాగుందండి. ఈ లడ్డు అయితే చాలా టేస్టీగా బాగుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలపండి. ఈసారి ఇంకో వెరైటీ వంటతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్.